భారతీయ జనతా పార్టీ నన్ను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిర్ణయించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి నేను ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ రోజున నామినేషన్ కూడా వేయడం, రేపటి నుంచి అనేకమైనటువంటి పాదయాత్రలు, మీటింగ్లు, సభలు, ప్రజలను కలవడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేపటి నుంచి నేను తప్పకుండా ప్రారంభిస్తాను. ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నేను చాలా అభివృద్ధి చేశాను, గతంలో చేశాను. కానీ ఈ 10 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యమైంది. అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా అట్టడుగుకి వెళ్ళిపోయినాయి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్ మెట్రో ట్రైన్ రైలు అవుతుందో నేనే దాన్ని ప్రారంభించాను, స్కీమ్ చేశాను. కానీ అది 2007లో కావాల్సింది, అది ఇప్పటికి కూడా హైదరాబాద్ మెట్రో రాకపోవడం, ఇది చాలా శోచనీయమైన విషయం. దాంతోపాటు నేను MMTS ఫేజ్ 1 నేను మంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేశాను. 1 సంవత్సరం కాలంలో నేను MMTS ఫేజ్ 1 చేసి 2005లో MMTS ఫేజ్ 2 పూర్తి కావాలని నేను ప్లాన్ చేశాను. కానీ ఇప్పటికి కూడా MMTS ఫేజ్ 2 అతిగతి లేదు. కాబట్టి ఇంకా వాల్మీకి అంబేద్కర్ ఆవాసన అంటే ముఖ్యంగా మురికి వాడలో ఉన్నటువంటి ఒక అనేక మంది పేదలు వాళ్ళ ఇండ్లు నేను హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా నా సికింద్రాబాద్ పార్లమెంట్లో దాదాపు 75,000 ఇండ్ల వరకు నేను కట్టించాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలైనా ఒక్క ఇల్లు కూడా కట్టినటువంటి పాపన పోలేదు, పట్టాలు ఇచ్చినటువంటి పాపన పోలేదు. కాలనీలు ఏర్పాటు చేశారు, కానీ వాటికి రోడ్లు సక్రమంగా లేవు, వాటికి మౌలిక సదుపాయాలు లేవు. ఒకటి ఇలాంటి అనేకమైన సమస్యలు. ఇవాళ హైదరాబాద్ చాలా పెద్ద సమస్య దోమల బెడద. అదేవిధంగా హైదరాబాద్లో మహిళలకు రక్షణ లేదు, హైదరాబాద్లో యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతో ఇవాళ సికింద్రాబాద్ సతమతమవుతుంది. నేను తప్పకుండా, నాకు ఈసారి అవకాశం ఇస్తే నేను తప్పకుండా వీటన్నిటిని కూడా నేను నెరవేర్చి మళ్ళీ ప్రజలకు సమీపంలోనే ఉంటానని నేను తప్పకుండా భావిస్తున్నాను. చాలా సంతోషం ఏంటంటే నేను నామినేషన్ వేయడానికి ముందుకు వస్తున్నప్పుడు నేను గుడి దగ్గరికి వెళ్ళినా, లేక ప్రజల మధ్య నుంచి వచ్చినా చాలా ఉత్సాహం ఉంది, ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది, బీజేపీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం ఉంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలవడం, ఇది ఒక శక్తి లాంటిది. ఈ 2 పార్టీలు కలిస్తే చాలా పెద్ద ఓటు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మేము తప్పకుండా ఒక వ్యూహాత్మకంగా దీన్ని రచన చేసి దీన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామనేటువంటి విశ్వాసం నాకున్నది. ఎందుకంటే నేను 1998లో హైయెస్ట్ మెజార్టీతో గెలిచాను, 99లో గెలిచాను, 96లో గెలిచాను. కాబట్టి ఈసారి కూడా నాకు వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. తప్పకుండా విజయము సాధిస్తానని చెప్పేసి ప్రజలు నాకు తప్పకుండా ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం కలుగుతా ఉంది.